ఆనాడు కేసీఆర్ గారు మంత్రి గంగ్ల కమలాకర్ గారు ఆ రోజు ఉన్ననాడు ఇంటర్ స్పెక్ట్రా అనేది ఒకటి పెట్టిరు. ఇంటర్ స్పెక్ట్రా అంటే ఏంది? ఆ రోజు గంగ్ల కమలాకర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ఆదేశాలతోని ప్రతి చౌరస్తాలో పోలీసు వాళ్ళని పెట్టిరు. ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఒకరు హోంగార్డ్ ఉంటారు, ఒకరు కానిస్టేబుల్ ఉంటారు, ఒకరు ఏఎస్ఐ లెవెల్ అధికారి ఉంటారు. AK-47 వెపన్ తోని వాళ్ళు ఒక స్కార్పియో వెహికల్ పెట్టుకుని ప్రతి చౌరస్తాల మెయిన్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళు AK-47 వెపన్ పెట్టుకొని కూర్చుంటారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే ఇలా వాళ్ళకి రక్షణ కల్పించాలి మన ప్రజలకి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారు పెట్టిరు. గంగ్ల కమలాకర్ గారు కూడా కరీంనగర్ లో సహకరించారు. ఆయన పెట్టిన తర్వాత ఆ రోజు పెట్టినవి వీళ్ళ ప్రభుత్వం రాగానే ఎందుకు రద్దు చేసిండు ఇంటర్ స్పెక్ట్రా అని ఎందుకు రద్దు చేశారని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఇలా నిజంగా ఆనాడు కేసీఆర్ గారు పెట్టిన ఇంటర్ స్పెక్ట్రా ఉండుంటే ఇలా ప్రతి చౌరస్తా మీద ఇలా కరీంనగర్ చౌరస్తాలో ఉండేది. ఆ దొండగులు ఎవరైతే ఫైరింగ్ చేసి పోయారో ఇలా ఒక్క నిమిషంలో దొరికేది కదా, అర్ధ గంటలనే దొరికేది కదా. అది ఎందుకు రాగానే మీరు రద్దు చేసిర్రు రేవంత్ రెడ్డి గారు అని మేము అడుగుతా ఉన్నాం. దేనికోసం రద్దు చేసిర్రు? ప్రజల భద్రత కంటే ఇంపార్టెంట్ ఏంటిది? ప్రతిదీ కేసీఆర్ గారి పేరు వస్తుంది, కేసీఆర్ గారు పెడతారు, కేసీఆర్ గారికి వస్తుంది, కేసీఆర్ గారి పేరు ఉండొద్దు, పోవాలి. ఇది మీరు చేసేది. కరీంనగర్ లో ఇలా ఇంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అంటే గిదామీర్ చేసేది. ఇలా పాపం ఆ నలుగురి కుటుంబ సభ్యుల ఆవేదన, వారి పిల్లల ఆవేదన చూస్తా ఉంటే కడుపు రగిలిపోతా ఉంది, మసిలిపోతా ఉంది, పాపం అనిపిస్తా ఉంది. ఇలా కరీంనగర్ నడి బొడ్డునే ఇలా సేఫ్టీ లేకపోతే మీరు చేసేది ఏంటిది అని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా మరొకసారి మా కరీంనగర్ ప్రజల పక్షాన, మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే కేంద్ర హోంమంత్రి అయిన బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి, రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, ఇలా సిపి గారిని సస్పెండ్ చేయాలి. ఇది గ్యారెంటీగా కావాల్సిన విషయము. దీన్ని ప్రభుత్వము సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు కన్నా సీరియస్ గా తీసుకోండి. ఖచ్చితంగా ఈ నలుగురు పేషెంట్లకి ట్రీట్మెంట్ మొత్తం కూడా గవర్నమెంటే బేర్ చేయాలి. వాళ్ళకి ఒక్క రూపాయి లేకుండా ఖచ్చితంగా వాళ్ళకి మొత్తం కూడా ఇలా గవర్నమెంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ బేర్ చేయాలని వాళ్ళ పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా వెంటనే మాత్రం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని మీరు పెట్టకపోతే మాత్రం చాలా సీరియస్ గా ఉంటది.